మాటలు మనుషుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. మాట సంబంధాలను కడుతుంది. దేవుడు కూడా మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు దేవుడు కూడా మాట్లాడే పని చేశాడు. కనుక మాటలు చాలా ప్రాముఖ్యం. ఒక సామెత ఉంటుంది, తెలుగోలు సామెత, నోరు బాగుంటే ఊరు బాగోనక్కర్లా, నీ బతుకు బాగోని. నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. అంటే మాట్లాడడం బాగా వస్తే నువ్వు ఏ ఊరెల్లా బాగా బతకొచ్చని అది లోక సామెత. ఏమండి, మాట్లాడడం బాగా వస్తే నువ్వు ఏ ఊరెళ్ళినా నువ్వు బాగా బతికేస్తావని లోకంలో ఉన్న సామెత. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటనంటే నీకు మాట్లాడడం బాగా వస్తే నువ్వు బాగా బ్రతకగలుగుతావు అన్నది ఏమండి బైబిల్ మాట. సరే, బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడంటే తెలుసో తెలియకో ఆలోచించి కొంతమంది చేతులు ఎత్తారు. నన్ను అడిగారు అనుకోండి, మీరు నీకు బాగా మాట్లాడడం వచ్చా అంటే నాకు బాగా మాట్లాడడం రాదు, నేర్చుకుంటున్నాను ఇంకా. ఎందుకని అంటే ఈ ప్రపంచంలో బాగా మాట్లాడగలిగిన వాడు ఎవడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప బాగా మాట్లాడగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. అవునా కాదా చెప్పండి? చూపిస్తాను చూడండి యేసయ్య ఎలా మాట్లాడతాడో. ఇక్కడి నుంచి వాక్యాలు చూడండి. ఆయన మాటలన్నీ మనం ఆలోచిస్తాము, సావధానంగా వినండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 44వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏం రాసిందో. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఈ వచనం చెబుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఎవడ చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు ప్రపంచములో అంతట్లో. కనుక నేను బాగా మాట్లాడడం నేర్చుకోవాలి అని అంటే యేసు ప్రభు వారు ఎలా మాట్లాడతారో ఆ మాటలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందాకే చెప్పారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. సరే, ఇప్పుడు మాట్లాడడం మనకి సరిగా వస్తే మన జీవితాలు బాగుంటాయి అనే విషయాన్ని కొంచెం మీ మనసులో ఉంచుకొని ఇప్పుడు నాతో కలిసి యేసు ప్రభు వారి యొక్క మాటల గురించి మనం ఆలోచిస్తాం. అయితే అది ఆలోచించక మునుపు ఒక మాట ముందే చెబుదాము అనిపిస్తుంది. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు బోధ చేస్తే ఏమన్నారంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. హృదయం చెడ్డవాటితో నిండుందనుకోండి, నోట్లోంచి ఏమొస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. హృదయం మంచిదాంతో నిండిందనుకోండి, అప్పుడు నోట్లోంచి ఏ మాటలు వస్తాయి? మంచి మాటలే వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసయ్యే చెప్పిన మాట. చదువుదాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతున్నాను 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు అన్నాడు. ఈ చదివినటువంటి 4 వచనాలు దేవుని పిల్లల మాటల గూర్చినటువంటి వచనాలు ఇవి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. హృదయంలో చెడ్డ ధననిధి ఉందనుకోండి, చెడ్డ మాటలు వస్తాయి. హృదయంలో మంచి ధననిధి ఉందనుకోండి, మంచి మాటలు వస్తాయి. ఆ ధననిధి పేరే యేసుక్రీస్తు, ఆ ధననిధి పేరే దేవుని వాక్యం. హృదయంలో యేసుక్రీస్తును కలిగి ఉండి హృదయంలో దేవుని వాక్యం కలిగి ఉన్నవారు వారి నోట్లో నుంచి మంచి మాటలే మాట్లాడతారు. లోపల యేసు లేడు, లోపల దేవుని వాక్యము లేదు అనుకుంటే మన నోట్లోంచి చెడ్డ మాటలే వచ్చి కూర్చుంటాయి అన్నమాట. యేసు ప్రభువు నోట అన్ని మంచి మాటలే వచ్చాయి. ఆయన మాటలు అలసిన వానిని ఊరడించాయి. ఆయన మాటలు అనేకుల జీవితాలు కడతాయి, కడతాయి కూడా.
మరి ఒకవేళ దేవుని పిల్లలమైన మనం హృదయములో యేసుక్రీస్తును కలిగి ఉండి ఆయన వాక్యాన్ని హృదయములో కలిగి ఉన్న కారణం చేత మంచి ధననిధి లోపల ఉంది గనక మన మంచి మాటలే పలకడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటాడు, నా ఎడల భయభక్తులు కలిగిన మీరు ఒకరితొకరు మాట్లాడుకుంటూ ఉండగా నేను చెవియగ్గి ఆలకిస్తాను, ఆలకించడమే కాకుండా మీ మాటలన్నీ కూడా నా గ్రంథంలో రాస్తాను అన్నాడు. అన్ని మాటలు రాసుకొని కూర్చోడు, నువ్వు పొట్టలు మాట్లాడుంటావు. ఒక కమ్మగారు ఉంటారే, డబ్బా రేకుల రాళ్ళు ఊపితే గలగలగలగలాడుతుంది. ఒక్కొక్క సహోదరి డబ్బా రేకుల సుబ్బమ్మలాగా గలగల మాట్లాడడమే ఈవిడకొచ్చు. నీ గలగల మాటలు ఎన్ని రాసుకుంటాడు ఆయన? ఏమంటే అన్ని మాటలు రాయుడు. ఏమి ప్రయోజనకరమైన మాటలో ఏమేమి నువ్వు పలకగలిగావో ఆ మాటలకు ఒక రోజున తగిన జీతం ఇవ్వాలని సరైన మాటలు ఆయన రాసుకుంటాడు. కనుక యేసయ్య మాటలు ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు ఎప్పుడైనా పలకడం మనకు వస్తే ఇవ్వండి, ఆ మాటలు రాసుకుంటాడు. దానికి భిన్నమైన మాటలు మాట్లాడితే ఆ మాటలు అందులో రావు, నీకేమీ లాభం లేదు అనే విషయం నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, యేసయ్య నోట వచ్చే మొదటి మాట దీనత్వపు మాటలు. ఇంతమయ్యే మాటలు దీనత్వపు మాటలు. కొన్ని వచనాలు చూపిస్తాను, అతని దీనత్వం మీకే తెలుస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏంటో చెప్పండి. బైబిల్ చూడకుండా చెప్పాలి ఇలాంటి వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏంటి? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని అన్నాడు. ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. నశించిన దానిని వెదక రక్షించుటకు దేవుని కుమారుడు వచ్చెను అని అంటే తప్ప చెప్పండి? తప్ప రైటా? రైటే. మరి దేవుని కుమారుడు అయ్యుండి ఆయన నేను దేవుని కుమారుడను అని అనడం లేదేంటి? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అంటాడేంటి? ఆయన దేవుని కుమారుడయ్యుండి తాను మనిషి కుమారుడను అని చెప్పుకోవడంలోనే అతని మాట దీనత్వపు మాటలు అని అర్థమవుతాయి. ఇంకో వచనం చెప్తాను చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనం. మార్కు 2:10 చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, మళ్ళీ ఎవరిని చెప్పుకుంటున్నాడు ఆయన? మనుష్య కుమారుడు అంటున్నాడు. దేవుని కుమారుడయ్యుండి నేను మనుష్య కుమారుడును అని చెప్పుకోవడంలోనే అతనిలో ఉన్న దీనత్వం మనకి స్పష్టమవుతుంది. ఇది 2వ వచనం. మరో వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచర్యము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను అనిను ఏమంటాడు? అలాగే మనుష్య కుమారుడు దేవుని కుమారుడయ్యుండి తాను మనుష్య కుమారుడును తన గురించి తాను మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు నేను మనుష్య కుమారుడును అని చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కానీ నేను దేవుని కుమారుడను అని చెప్పుకోవడానికి ఇష్టం లేనివాడు ప్రభువైన యేసు. కారణం ఏంటనంటే ఆయనలో ఉన్నది దీనత్వం. అందుకే అతని నోట్లోంచి వచ్చిన మాటలు ఏమొస్తున్నాయి? దీనత్వపు మాటలు వస్తున్నాయి. ఆయనే చెప్పాడు నేను దీన మనస్సు గలవాడనని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఉంటుంది. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు. దీన మనసున్నవాడు గనక నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? దీనత్వపు మాటలే వస్తున్నాయి. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు మన వ్యక్తిగత జీవితాలు బాగుండడానికి, అలాగని మన కుటుంబ జీవితాలు బాగుండడానికి, అలాగనే మన సంఘ జీవనం బాగుండడానికి మన నోట్లోంచి దీనత్వపు మాటలే బయటకు వస్తాయా? దీనత్వం అంటే అర్థం మన గర్వించడానికి ఎక్కడ కారణం ఉందో అక్కడే తగ్గించుకోవడమే దీనత్వం. ఆయన దేవుని కుమారుడును అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్న దగ్గరే నేను మనుష్య కుమారుడును అని చెప్పుకుంటున్నాడు చూడండి, అది దీనత్వం.
ఆయన గర్వించడానికి, ఆయన అహంకారం చూపడానికి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడే అది వదిలేసి ఆ గర్వించే అహంకారం చూపే అనుభవాన్ని పక్కన పెట్టుకొని తను తాను తగ్గించుకుంటున్నాడు చూడండి, అది దీనత్వం. ఆయన దీనత్వం వచ్చి వివరిస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభా నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగామనుకోండి, యేసు ప్రభు నేటివ్ ప్లేస్ ఏంటి? వెరీ గుడ్. ఏంటండి? పరలోకం. యేసు ప్రభు నేటివ్ ప్లేస్ ఏంటంటే పరలోకం. ఆయన ఏమని చెప్పొచ్చు? నా నేటివ్ ప్లేస్ అడుగుతారా మీరు, నాది పరలోకం అని గర్వంగా చెప్పొచ్చు. కానీ యేసయ్యని అడిగామనుకోండి, నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి, దానికి అంత మంచి పేరు లేదులేండి, నా నేటివ్ ప్లేస్ నజరేతులండి అంటాడు. నజరేతుకు మంచి పేరు లేదు. పరలోకం అని చెప్పుకోవడానికి అవకాశం ఉన్న దగ్గరే తన నజరేతు వాడని చెప్పుకుంటున్నాడు. అది దీనత్వం. అలాగనే యేసు ప్రభువా నీ కుటుంబ సభ్యులు ఎవరో చెప్పు అని అడిగామనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నామనుకోండి, ఏం చెప్తాడో చెప్పుకోవచ్చో తెలుసా? నా కుటుంబ సభ్యుల తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే నా ఫ్యామిలీ అని గట్టిగా చెప్పొచ్చు. కానీ యేసు ప్రభువుని అడిగితే అలా చెప్పడు. అది అహంకారం నుంచి వచ్చే మాట అవుతుంది. దీనత్వము గలవాడుగా ఏం చెప్తాడు? మా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? సొంత భార్యని చెల్లి అని చెప్పి 2 సార్లు అబద్ధాలు ఆడినోడు నాకు ఒక తాతయ్య ఉన్నాడు. ఎవరైనా ఎలాంటో బాగా తెలుస్తాయి మీకు, పర్లేదు చెప్పండి. అబ్రాం సొంత కోడలతోనే వ్యభిచారం చేసినటువంటి ఒకడున్నాడు మా ఫ్యామిలీలో. ఆయన పేరున్న గోత్రములోనే నేను పుట్టాను, అతగాడు నాకు తాత అవుతాడని చెప్తాడు. ఎవరైనా? యోధ. ఓరి నాయన, బాగుంది వేదాంతం. అలాగనే నాకు ఒక తాతయ్య ఉన్నాడు, అతడి పొరుగువాని భార్యను ఆశించి దాంతో వ్యభిచార పాపం చేసి ఆమె భర్తను యుద్ధభూములు చంపించినాడు. ఆయన పేరు మీదే నన్ను పిలుస్తాడు, అతగాడు నాకు ఒక తాతే. ఎవరైనా? దావీదు. లైన్లో ఉన్నారండి మీరంతా. అలాగే మా ఫ్యామిలీలో మరొక ఆవిడ ఉంది, ఎరుకో గోడల మీద ఏమండి గుడిసేసుకొని వ్యభిచారం చేస్తుంది. దాని జీవితం గుడిసేటు జీవితం, వ్యభిచార జీవితం. ఆవిడ నాకు ఒక అవ్వవుతుంది మరి, ఎరుకో గోడల మీద ఏమండి ఇల్లు వేసుకుని ఆ ఇంటిలో వ్యభిచారం చేస్తుంది, ఆమె కూడా నాకు అవ్వవుతుంది. ఎవరావిడ? వెరీ గుడ్, రాహాబు. చూస్తున్నారా? యేసు ప్రభువా నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వీళ్ళ పేర్లు చెప్పుకుంటాడు. నేను అబ్రామ సంతానాన్ని, నేను యోధా గోత్రములో పుట్టినవాడను, నేను దావీదు కుమారుణ్ణి, రాహాబు యొక్క మనవడిని, రూతు యొక్క మనవడిని. ఇదండి మా ఫ్యామిలీ. ఏమని చెప్పుకోవచ్చు గర్వంతో? తండ్రైన దేవుడు నా ఫ్యామిలీ, పరిశుద్ధాత్మ దేవుడు మా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దీన మనసున్నవాడు గనక గర్వించడానికి ఉన్న కారణాలు చెప్పడు, ఆయన తగ్గించుకోవడానికి ఉన్న కారణాలే చెప్తాడు. ఎందుకంటే దీన మనసున్నవాడు అతని నోట్లోంచి వచ్చిన మాటలు దీనత్వ మాటలే. ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరండి అంటే ఏం చెప్తారు మీరు? ఆ ఊర్లో ఉన్న పెదకాపు ఎవడనుకుంటున్నారు? మా మేనమామ అవుతాడు. ఈ ఊర్లో ఉన్న చిన్నకాపు ఏమవుతారు అనుకుంటున్నారు? మాకు మీ పెదనాన్న అవుతాడు. మా కావల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు ఎవరనుకుంటున్నారు? మా చుట్టమే. అసలు మా జిల్లాలో అక్కడ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారు? మా బంధువు. ఎమ్మెల్యే మీ బంధువా? ఎలాగ మీకు బంధువు అంటే, మా అమ్మ తాలూకు చెల్లి, చెల్లి తాలూకు బావ, బావ తాలూకు తమ్ముడు, తమ్ముడు తాను మేనల్డు, మేనల్డు తాలూకు అత్తమ్మ, అత్తమ్మ తాలూకు తమ్ముడు. ఆడండి ఎమ్మెల్యే అట. ఎవడో ఎమ్మెల్యే బీరకాయ పీసు. వాళ్ళ సంగతులు చెప్పుకొని ఎమ్మెల్యే మాకు బంధువు, పెదకాపు గారు మా బంధువు, చిన్నకాపు గారు మా బంధువు, డాక్టర్ గారు మా బంధువు అని ఎంత గర్వంగా చెప్పుకుంటామే. మీ వీధుల్లో తాగేసి కాలువలో పడుంటాడు మీ చిన్నాన్న. మా ఫ్యామిలీ గురించి ఏమడుగుతారండి? అంత మంచోళ్ళు లేరండి. మా వీధిలో కాలువలో తాగేసి సాయంత్రం పడిపోయి ఉంటాడే పందిలాగా, పీతుల్లో దొరులుతుంటాడు, ఆడ మా చిన్నాన్నండి, వాళ్ళ అన్నయ్య కొడుకునే నేను అని ఎప్పుడని చెప్తావు నువ్వు? నీకు అహంకారం కావాలి. నీ మాటలు అహంకారమైన మాటలు. దీనత్వం ఉండి ఏడిస్తే కదా దీనత్వ మాటలు రావడానికి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పిన మాట?
లోపల దీనత్వం ఉంటే దీనత్వం మాటలు వస్తాయి. యేసు ప్రభు ఎట్లాంటి వాడనంటే అహంకారముతో గర్వంతో చెప్పడానికి ఆయన దగ్గర చాలా మాటలు ఉన్నప్పటికీ కూడా ఆయన దీన మనసుతో మాట్లాడేవాడు. కారణం దీన మనసు ఉన్నవాడు. అర్థమవుతుందా? యేసు ప్రభుని అడిగామనుకోండి, యేసు ప్రభువా నీకెంత ఉంది? ఎలాగంటే ఏంటంటే అర్థం, డబ్బు ఎంత ఉంది అన్నామనుకోండి, యేసు ప్రభు గర్వంగా ఏం చెప్పచ్చు? ఒరే, నా డబ్బు లెక్క పెట్టగలుగుతారా మీరు? లోకము దాని సంపూర్ణత నాదే. 1000 కొండల మీద పశువులు నావే, ఆకాశ పక్షులు నావే, సముద్రమున్న జలచరాలన్నీ నావే, ఏమండి అడవిలోని మృగాలన్నీ నావే, వెండి నాది, బంగారము నాది, అన్నీ కలిగినటువంటి ధనవంతుడు నేను అని గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే నిజం కాదు, అవన్నీ నిజమే. కానీ ఆయన ఏమని చెప్తాడో తెలుసా అండి? నా ఆస్తి ఎంతో నేను చెప్పనా? నక్కలుగా బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నేను తలవాల్చడానికి స్థలం లేని వాడను అని చెప్పుకుంటాడు. చూశారు? అది దీనత్వం. లోకము దాని సంపూర్ణత నాదే, వెండి నాది, బంగారము నాది, సముద్రంలో చేపలు నావి, ఆకాశములో పక్షులు నావి, 1000 కొండల మీద పశువులు నావి, సమస్తము నావే అని అహంకారంతో చెప్పగలిగిన యేసు ఆ మాట చెప్పడం లేదు. ఆయన ఏమంటాడో తెలుసా? నక్కలుగా బొరియలున్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నేను తలవాల్చడానికి స్థలమే లేని వాడనని చెప్పడంలో ఏంటి మాటలంటే దీనత్వపు మాటలు. అర్థమవుతుంది నేను చెప్పే విషయం? లోపల దీనత్వం ఉంటే నోట్లోంచి ఏమొస్తాయి? దీనత్వం మాటలు వస్తాయి. యేసయ్య మాటలు దీనత్వపు మాటలు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం దీనత్వంతో మాట్లాడుతుంటే దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. దీనత్వముతో మాటలు మాట్లాడి నన్ను గణపరిచింది, నన్ను గణపరిచాడు, తన జీవితాన్ని బాగుపరుచుకున్నాడని నీ మాటల గ్రంథంలో దీనత్వపు మాటల్లో నీ దీనత్వపు మాటలు పడతాయి. ఈ రోజున కొంతమంది మగాళ్ళు వాళ్ళు కష్టపడుతున్న మాట నిజమే, వాళ్ళు చెమటోరుస్తున్న మాట నిజమే. అప్పుడప్పుడు ఈ మగాళ్ళకు ఒళ్ళు మండినప్పుడు వీళ్ళు ఏమంటారో తెలుసా అండి? చిరాకు పడిపోయి నా కష్టమంతా తింటున్నారు, పందులు మేసేస్తున్నాయి, నిన్ను ఒక్కడ కష్టపడుతుంటే కుటుంబం అంతా తింటున్నారని చిరాకు పడుతుంటాడు. మరి ఈయన కష్టార్జితం తినకపోతే దారిని పోయిన దానయ్య కష్టార్జితం తింటారా కుటుంబ సభ్యులు? చెప్పండి అమ్మా, ఎవరు కష్టం తింటారు? భార్య బిడ్డలు. భర్త కష్టమే కదా తినాలి. అతను కష్టపడుతున్న మాట నిజమే, చెమటోరుస్తున్న మాట నిజమే, అతని రక్తం ఏమండి కారుస్తున్న మాట నిజమే, అతని కష్టం ఎంతో పడుతున్న మాట నిజమే. కానీ అహంకారం అక్కడ చూపకూడదు. ఏమంటున్నాడు? చిరాక పడుతూ పందులు నా కష్టం అంతా మేసేస్తున్నారంటున్నా. ఎవరి పంది? భార్య ఒక పందట. మరి భార్య పంది అయితే ఆమెతో కాపురం చేసి నువ్వేమవుతావు? పెద్ద పంది అవుతావేమో. పిల్లలేమో పిల్ల పందులు అవుతారేమో. చూసారా? చిరాకు పెరగగానే ఎలాంటి డైలాగులు వస్తున్నాయో. చిరాకు పెరగగానే ఎంత డైలాగులు వస్తుంది. కొంతమంది అక్కలు ఉంటారు, మగాళ్ళ గురించి చెప్తే మీరు నవ్వుతున్నారంటే మీ సంగతి చెప్తా. ఈవిడ గారు వీళ్ళ కన్నోరింటి నుంచి ఏదో తెచ్చి ఉంటుంది, లేకపోతే ఈవిడ కూడా కష్టపడి ఏదో కొంచెం సంపాదిస్తుంది అనుకుందాం. అప్పుడప్పుడు అమ్మలక్కల చిరాకొచ్చి నీ డబ్బు నాది, నా సంసారం తింటున్నావు నువ్వని పెనిమిటి మీద లేస్తూ ఉంటుంది. మరి నీ పెనిమిటి నీ పిల్లలు తినకపోతే నీ సంసారంలో డబ్బులు ఏమంటే దారిని పోయేవాడు తింటాడా? మరి నువ్వేంటంత అహంకారంగా ఇంట్లో మాట్లాడతావు? నాది, నేను తెచ్చింది, మా అమ్మ నాన్నని పెడితే నువ్వు బతుకుతున్నావు అని భర్త మీద కూడా గౌరవించకుండా భర్త మీద రాలిపోతుంటదే రాలుగాయి తల్లి. ఉండే ఉంటారు ఇక్కడ అలాంటి రాలుగాయి అమ్మలు. ఉన్నారని చెప్తున్నారు, తలకాయ ఊపుతున్నారు. మరి 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 సంసారాలు ఎలా కట్టబడతాయండి? జీవితం ఎలా బాగుపడుతుంది? మీ మాటలు దేవుని గ్రంథములు ఏమి రాయబడతాయి చెప్పండి? నువ్వెంత చేసినా, నువ్వెంత తెచ్చినా, నువ్వు పడిన కష్టం ఎంతున్నా కానీ దేవుడేదో ఇచ్చాడండి మనకు అనాలుగా. నాది, నేను తెచ్చా, మా కన్నోరు ఇచ్చారు, నా డబ్బు నువ్వు తింటున్నావని పెనిమిటితో అంటున్న ఆడపిల్ల రాలుగాయి పిల్ల అన్నమాట. అది పనికి మాలిన ఆడది, సంసారాన్ని చిందరవందరు చేసుకున్న ఆడపిల్ల అన్నమాట. అలాగే సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ దీనత్వ మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మాటలకు ఫలితం వస్తుంది, ఆ మాటలకు దేవుడు బహుమానం ఇస్తాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పండి, మొదటి రకమైన మాటలు ఏంటి? దీనత్వ మాటలు. అయిపోయింది. రెండో మాటలు చెప్తాను. రెండో మాటలు ఏంటంటే యేసయ్య మాటలు పవిత్రమైన మాటలు.
వర్డ్స్ ఆఫ్ హోలీనెస్, ఆయన మాటలు ఎంత పవిత్రంగా ఉంటాయో తెలుసా అండి? చదువుతాను చూడండి, కీర్తన గ్రంథం నుంచి మీరు చదవండి ఈ మాట. కీర్తన గ్రంథం నుంచి 12వ కీర్తన తెరవండి ఒకసారి, మీ కొరకే చదువుతాను. 6వ వచనం, 12వ కీర్తన 6వ వచనం చదవండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి బూదిన వెండి అంత పవిత్రములు అని రాసి ఉంది. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి. యేసయ్య మాటలు ఎలాంటివంట? పవిత్రమైన మాటలు, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యేసయ్య మాటలు పవిత్రమైన మాటలు. ఈ రోజున మాట్లాడడం మనం నేర్చుకోవాలంటే మన నోట్లోంచి ఏమి రావాలన్నమాట? పవిత్రమైన మాటలు రావాలి. ఎఫెసు అనే సంఘానికి పౌలు భక్తుడు పత్రిక రాస్తూ ఈ మాటల వ్యవహారం కొంచెం రాశాడు. ఇక్కడ విషయం చెప్పేయాలనుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతానేమో. ఈరోజు సంసారాలు కానీ మన కుటుంబాలు కానీ అవి సరిగా ఉండాలంటే 3 విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా. 3 విషయాలంటే చెప్పనా? మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ సంసారాలు కూలిపోయేవి, సంబంధాలు తెగిపోయేది మాటలు బాగోలేకే. మాటలు బాగుండాలి. మాట వ్యవహారం జాగ్రత్త. రెండోది ఏంటో చెప్పనా? మూట వ్యవహారం జాగ్రత్త. మూట సరిగా వ్యవహారంలో సరిగా ఆలోచించకే ముక్కలైపోతున్నారు. మాట జాగ్రత్త, మూట జాగ్రత్త. మూడో విషయం ఏంటంటే మంచము జాగ్రత్త. అంటే దేవుడు మీకు ఇచ్చిన పాన్పు జీవితం అది చాలా పవిత్రమైన జీవితం. వినండి, అది దాన్ని పవిత్రంగానే వాడుకోవాలి. పాన్పు నిష్కలంకమైనదిగా ఉంచుకోవాలని బైబిల్ చెప్తుంది. నీ పాన్పును నువ్వు అపవిత్రపరిచావా, నీ కుటుంబానికి అరిష్టమే తెచ్చిపెడుతున్నావని లెక్క. చెప్పండి, మాట జాగ్రత్త, మూట జాగ్రత్త, మంచం జాగ్రత్త. ఈ మూడింటిలో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కుటుంబ జీవితం పాడు చేస్తారు. దానివల్ల సంఘములో సంఘానికి అపకీర్తి చేస్తారు. మొత్తాన్ని చాలా కీడు తెచ్చుకున్న మనుషులైపోతారు. కానీ మాటల గురించి అందుకే మనం సీరియస్గా ఆలోచించాలి. అమ్మ, నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ వినమ్మా. ఎర్రచీరక్క, మీ పేర్లు నాకు తెలియదు కదా, చీర రంగులు కనబడుతున్నాయి, రంగులతోనే పిలుస్తాను. మరి మొదటి రకమైన మాటలు ఏం మాటలు? దీనత్వపు మాటలు. ఇప్పుడు రెండవ మాటలు ఏం మాటలు? పవిత్రమైన మాటలు. ఇప్పుడు ఎఫెసీ సంఘస్థులకు మాటల విషయంలో జాగ్రత్త చెబుదామని ఆయన అన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఏముందో? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను, మరియు మీరు బూతులైనను పోకరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు. చూసారు, ఇక్కడ 3 రకాలైన అపవిత్రమైన మాటలు ఉన్నాయి. మన నోట్లోంచి రావలసినవి పవిత్రమైన మాటలు. మరి పవిత్రమైన మాటలు భిన్నంగా ఉన్న మాటలు ఏంటట? బూతులు. ఏమండి? బూతులు. ఈరోజు చాలా మంది కోపోద్రేకాలు తట్టుకోలేక, వాళ్ళ కోపోద్రేకాలు అణుచుకోలేక, వారి శరీర ఉద్రేకాన్ని బట్టి నోట్లోంచి బూతులు వచ్చేస్తుంటాయి. చర్చిలోనేమో పరిశుద్ధ 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 ప్రభు అని పాడతారు, కానీ ఇంటిలో వీళ్ళు పరమ అసహ్యమైన బూతులు ఆడతారు. ఒక పాప, నేను ఎక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వాక్యం చెబుతూ ఉంటే, వినండి ప్రియులారా, శ్రీకాకుళం నుంచి పనిగట్టుకుని వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్ల 1-2 సార్లు మా చర్చికి వచ్చిన జ్ఞాపకం ఉంది. మా చర్చి నుంచి వేరే సావాసానికి వెళ్తుంటే, వెళ్ళండమ్మా మీకు అదే దగ్గర ఉంది కదా, వదిలేసాం ఆ కుటుంబాన్ని. ఇప్పుడు మేము మరి ఆ పాపకి ఏమనిపించిందో, వాళ్ళ చిన్నాన్నను పిన్నిని తీసుకొని విశాఖపట్నం వచ్చింది. నేను మీటింగ్లో స్టీల్ ప్లాంట్ దగ్గర వాక్యం చెప్తున్నాను. 1 గంటకి మీటింగ్ అయ్యాక రూమ్లోకి రాగానే వాళ్ళ చిన్నాన్న ఆ పిన్నిని తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉంది. మెడికల్ డాక్టర్ ఆ పిల్ల, వైద్యవృత్తిలో ఉంది. ఆ పాప అంటుంది, అన్నయ్య, నా భర్త చర్చిలో వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, సంఘాన్ని నడిపిస్తాడు, ఆ సంగతి మీకు తెలుసు కదా. కానీ ఉదయం ఆ పిల్ల క్యాజువాలిటీలో పనిచేయడానికి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ ఆ పిల్ల. టైంకి వెళ్ళకపోతే ఏదైనా కేసు చచ్చిపోయింది అనుకోండి, పీకలు పట్టుకుంటారు మనుషులు. అందుకని నేను టైంకి వెళ్ళిపోవాలి. ఇడ్లీ మాత్రమే చేశాను, చట్నీ పెట్టాను, మీరు టిఫిన్ చేసి మీరు మీ పనికి మీరు వెళ్ళండి, వెళ్ళిపోతున్నానంటే శాడిస్తాడు. అంటాడట, ఇడ్లీ ఈరోజు నేను తిన్నాను, దోశలై అన్నాడంట. నా క్యాజువాలిటీ టైం అయిపోతుందండి అంటే నాకంటే అక్కడ హాస్పిటల్లో నీకు ఒక 1000 దోశలు అన్నాడంట.
అంటే పాప మా పిల్ల దోశలు వేసింది, ఇడ్లీ కొరకు ఏ చట్నీ అయితే ఉంచిందో ఈ చట్నీతో అందట టేబుల్ మీద పెట్టి దోశలు గబగబా వేసి ఈ చట్నీతో తినండి అని అంటే, దీనికి ఆ చట్నీ అయితే రుచిగా ఉంటుంది, చెయ్యవా అన్నాడట. నేను చెయ్యలేనండి అని అంటే, వింటున్నారా, ఆ దోశలు వేసినటువంటి వేడి ప్లేట్తో ఏమంటే ఆ పిల్ల వీపు మీద కొట్టి బూతులాడుతున్నాడంట. ఇక క్యాజువాలిటీకి వెళ్ళి డ్యూటీకి రాలేనని చెప్పేసి వాళ్ళ పిన్నిని చిన్నాన్ని రమ్మని చెప్పి తిన్నగా ఏమన్నా నేను ఉండే దగ్గరకు వచ్చి, ఎలా నేను కాపురం చేయమంటారు చెప్పండి అన్నా, నేనేమో వృత్తిరీత్యా డాక్టర్ అమ్మని, నేను ఎమర్జెన్సీ వార్డులో పని చెయ్యాలి, అక్కడ భయంకరమైన ఒత్తిడి, ఇతగాడితో ఒత్తిడి తట్టుకుని నోరు ఇప్పితే బూతులాడతాడన్నా. మరి సంఘములు ఏంటి, పరిశుద్ధ పాడతాడే పాటలు. అమ్మా, ఈ రోజున దేవుని పిల్లలు తగనవి బూతులు. మీరు ఎక్కడికి వచ్చి నోరేమో హల్లెలూయా అనమంటే అంటాయి, స్తోత్రం చెప్పండి అంటే చెబుతాయి, వినండి. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి వీధిలోకి వెళ్తే బూతులు ఆడతాయి మీ నోరు. అందుకే మన సంసారాలు ఇలాగా సమాధులుగా పోతున్నాయి, చితికిపోతా ఉన్నాయి. బూతులు తగవు. రెండోది ఏమన్నాడు, పోకిరి మాటలు కూడా తగలబట్ట. కొంతమంది మాట్లాడుతుంటే ఏమి పోకిరియో కనబడుతుంది. మరికొంతమంది మాటల్లో సరస్వక్తులు, బావ వరస అవ్వాలి కానీ మామయ్య వరస అవ్వాలి కానీ ఈ ముదనష్టపడది సరస్వక్తులు మాట్లాడుద్ది వగలమారక్క. ఉంటారండి సమాజంలో, ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఒకళ్ళ కంపెనీస్ ఎక్కడ కూడా ఉన్నారేమో నాకు తెలియదు కానీ మామయ్య వరుస అయినా బావ వరుస అయినా వాళ్ళతో సరస్వక్తులు మాట్లాడతారండి. అది దేవుని పిల్లలకు తగవు, దేవుని పిల్లలకు తగవు. మగాళ్ళు కూడా అంతే. ఈ పిల్ల మరదల వరుస అయితే, లేకపోతే వినండి ప్రియులారా, వరుస అయిన ఆడపిల్ల అయితే వీడు సరస్వక్తులు పడ, దీన్ని డబుల్ మీనింగ్ మాటలు అంటారు. ఏంటమ్మివి డబుల్ మీనింగ్లు మాట్లాడతారంట వీళ్ళు. ఇది దేవుని పిల్లలకు తగునా? నువ్వు నమ్మిన ప్రభు ఆయన మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఈరోజు దేవుని పిల్లలంగా మన నోట రావలసిన మాటలు పవిత్రమైన మాటలైతే, ఈ రోజున సరస్వక్తులు వస్తున్నాయేంటి, బూతులు వస్తున్నాయేంటి, పోకిరి మాటలు వస్తున్నాయేంటి, ఇవి మనకు తగదు అనుకోవాలి కదా మన వాళ్ళు. కానీ అలాంటి మాటలే మాట్లాడుతున్నారేంటి? నీ నోట్లోంచి ఎప్పుడు మాట్లాడిన పవిత్రమైన మాటలు వస్తే అవన్నీ దేవుడు తన పుస్తకంలో రాస్తాడు, మాటల గ్రంథంలో రాస్తాడు. నువ్వు మాట్లాడిన మాటలు ఇంత పవిత్రంగా ఉన్నాయి, దానికి రావలసిన ఫలితమే దేవుడు నీకు ఇస్తాడు. నేను చాలా ఎక్కువ చెప్పాలి కాబట్టి నేను ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు. మొదటి మాటలు దీనత్వపు మాటలు, రెండో మాటలు పవిత్రమైన మాటలు, మూడో మాటలు చెప్తాను వినండి. యేసయ్య నోట వచ్చిన మూడో రకమైన మాటలు కృతజ్ఞతా మాటలు. చెప్పడం ఏ మాటలు? కృతజ్ఞతా మాటలు. యేసయ్య మాట్లాడిన మాటల్లో కృతజ్ఞతా మాటలు ఉంటాయి. చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 21వ వచనం ఏమి రాసిందో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. తండ్రికి కృతజ్ఞతలు చెల్లించే మనసున్నవాడు. అంతెందుకండి, తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని ఏమి చెల్లించాడట ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అటు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడు మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడట. చూడండి, చదువుతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 41-42 వచనాలు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము నందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరి శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నా పేరట ఒక ప్రవక్త మీ ఇంటికి వచ్చాడనుకో, మీరు ప్రవక్తను సేవ చేశారనుకోండి, ఆయనకు నా పేరట ఒక నీతిమంతుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఆ నీతిమంతుని మీరు సేవ చేశారనుకోండి. నా పేరట నా శిష్యుడు ఒకడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, యేసయ్య శిష్యుడని మీరు అతని పరిచర్య చేశారనుకోండి, మీకు ఫలం ఇవ్వకుండా ఉండను, నేను మీకు కృతజ్ఞుడై ఉంటాను అంటున్నాడు యేసు. చూస్తున్నారా ఈ మాట? గిన్నెడు చన్నీళ్ళు విలువెంతమ్మా?
మాట్లాడరే. గిన్నెడు చన్నీళ్ళకి ఏముంది విలువ? కానీ నా పేరట వచ్చిన శిష్యునికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం చూపించకుండా నేనుండను, నేను కృతజ్ఞత కలిగి ఉంటాను అంటున్నాడు యేసు. యేసుకు తండ్రికి కృతజ్ఞత వచనాలు తండ్రికి చెప్పడం వచ్చు. యేసుకు మనుషులు కూడా కృతజ్ఞత వచనాలు చెప్పడం వచ్చు. ఈ రోజున ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. ఈ రోజున నీ నోట్లోంచి కృతజ్ఞత వచనాలు వస్తాయా? నీ నోటి నుంచి వచ్చిన కృతజ్ఞత మాటలు వస్తాయి. మీరు ఎప్పుడైనా కానీ ఈ మధ్య కాలంలో అందరికీ డేస్ అనేవి వస్తున్నాయి కదా. ఏంటో మదర్స్ డే తల్లుల దినం, ఫాదర్స్ డే ఏ తండ్రుల దినం, ఫ్రెండ్స్ డే ఏమండి స్నేహితుల దినం అని వస్తున్నాయి కదా. సరే, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవి వచ్చాయి. వచ్చినప్పుడు ఎప్పుడైనా నీ తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు నన్ను కన్నందుకు నేను నీ కృతజ్ఞుడిని, నీ రొమ్ములోంచి నాకు పాలిచ్చి నాకు పౌష్టికాహారం అందించావు, నీకెప్పుడూ నేను రుణపడే ఉంటాను. నేను అడగక మునిపే నా ఒళ్ళు కడిగావు, నాకు బట్ట వేసావు, నాకు ముద్దలు పెట్టావు, నన్ను పెంచావు, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నేను ఎప్పుడు నీకు రుణపడి ఉన్నవాడు నన్ను అమ్మతో ఎప్పుడైనా చెప్పావండి? అలాగనే నాన్నగారు అతని యొక్క చెమటను రక్తముగా మార్చుకొని కష్టపడి కష్టార్జితం తెచ్చి నిన్ను పెంచాడు, పోషించాడు, ఒంటి మీద మంచి గుడ్డ మొక్కేశాడు, చదువుకోవడానికి చదివించాడు, ఏమంటే నీకు కావలసినవన్నీ సమకూర్చాడు. నేను కొంతమంది తండ్రులను ఎరుగుదనండి, వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా కానీ పిల్లలు మంచి బట్టల్లో కనబడాలని కోరుకునే తండ్రులు ఉన్నారు. వాళ్ళకి పొట్ట చింపితే అక్షరం ముక్క లేదు కానీ మా పిల్లలు చదువుకోవాలి అనుకునే తంటాలు పడిన తండ్రులు ఉన్నారు. అలాంటి తండ్రుల దగ్గరగా వెళ్ళి నాన్నగారు మీకు రుణపడి ఉన్నానని నాన్నగా చెప్పడం ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి మంచి తల్లిదండ్రులు ఇచ్చిన దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పడం వచ్చిందా? ఆ దేవుని దగ్గర మనం చేర్చడానికి మన కొరకు ప్రార్థించి సువార్త చెప్పి దేవుని మాటలు చెప్పడానికి మన ఇంటి చుట్టూ తిరిగితే అవమానాలు పొందినా, తిరస్కరించబడినా, వీధిలో వాళ్ళు, ఊర్లో వాళ్ళ సేవకుడు అంతు చూస్తామని భయపెడుతున్నా కష్టపడి తిరిగాడే ఒక సేవకుడు మన సేవకునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పడం వచ్చునా? నీ నోట కృతజ్ఞత వచనాలు వస్తాయా? కృతజ్ఞత మాటలు వస్తాయా? నేను ఒకసారి విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి రత్నాచల్ అనే ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నా. అది ఏసీ చైర్ కార్. దాంట్లో నేను ఎక్కుతున్నా, నా ముందు ఒక ఆయన చిన్న సూట్ కేసు పట్టుకొని ఎక్కుతున్నాడు. ఎక్కుతుంటే ఒక పెద్ద ఆయన ఎవరో నన్ను కొంచెం వెనక్కి లాగి నా ముందున్న ఆయనకి, సార్ థ్యాంక్ యూ సార్, బాగున్నారా మీరు పలకరిస్తుంటే, ఇతగాడి మొహం చూడడానికి ఇష్టం లేక అంటూ మీదకెళ్ళిపోతున్నా చెయ్యి పట్టుకొని మరి అంటున్నాడు, సార్ మీకు ఎంతో రుణపడిపోయి ఉన్నానంటే అతను చిరాకు వచ్చేస్తుంది. ఏంటయ్యా ఊరికే నేను ట్రైన్ ఎక్కాలి జనం ఉన్నారు అంటే, అతను అంటాడు, ఏంటి సార్ అలా కోపడుతున్నారు, నేను ఈరోజు బతికున్నానంటే మీరే కారణం సార్. పలానా హాస్పిటల్లో నా హార్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారని మీరు నాకు కనబడ్డారని వందనాలు చెప్పాలని ఇష్టపడ్డానని అన్నాడు. పాప అతను వందనాలు తిరస్కరించి చిరాకు పడిపోయినందుకు సిగ్గుపడ్డాడు. నా ముందున్న డాక్టర్ గారు. నా మనసులో ప్రశ్న వచ్చింది, అరే భౌతికంగా కొంతకాలం బతకడానికి అతను గుండెకి ఆపరేషన్ చేసిన డాక్టర్కి వీడు థ్యాంక్స్ చెప్పడానికి నేను తంటాల పడుతున్నాడే, మరి నేను పరలోకం చేర్చడానికి, నీ గుండెలో మార్పు రావడానికి ఆ సేవకులు వాక్యంతో కష్టపడి సేవ చేశారు, ఈ సేవకులు ఎప్పుడైనా వందనాలు చెప్పడానికి బుద్ధి లేదేంటి మా క్రైస్తవులకి అనుకున్నాను. భూమి మీద మహా అయితే 60-70 సంవత్సరాలు అతగాడు బతకడానికి అతను గుండెకి ఆపరేషన్ చేశాడట. అతను వద్దనుకున్నా కానీ తిరిగి వందనాలు చెప్తున్నాడు పేషెంట్, బాగుపడిన పేషెంట్. ఇక్కడ నిత్యత్వంలో యుగయాలు దేవునితో ఉండడానికి నీ రాతి హృదయం తొలగించి నీ లోపల మాంస హృదయం వచ్చినట్లుగా నీ వెనకాల పడ్డారు, సువార్త చెప్పారు, ప్రార్థన చేశారు, ఊర్లో వాళ్ళు బెదిరించినా వచ్చారు, కొడతామన్నా వచ్చారు, ముఖం మీద ఉమ్మేసినా వచ్చారు, నువ్వు మారాలనుకున్నారు, నీ వెనకాల తంటాల పడ్డారు. నీ సేవకుడికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పడం వచ్చిందా? మీరేమనుకోపోతా విషయం చెప్పనా? కృతజ్ఞతలు లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములు. కృతజ్ఞతలు లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములండి. ఈరోజు చాలా మంది హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములు ఎందుకు అయ్యాయంటే వీళ్ళు కృతజ్ఞతలు చెప్పడం రాదు. మేలు పొందుతారు, మేలు మర్చిపోతారు. ఒక సామెత ఉంటుంది చూశారు,
తీరం దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలంట. తీరం దాటే వరకు తెప్ప కావాలి, తెప్ప కావాలి, తెప్ప కావాలి. ఆ తెప్ప మీద తీరం దాటిన తర్వాత తెప్ప తగలెట్టేస్తారంట వీళ్ళు. పొందవలసిన మేలులన్నీ పొందుతారు. మేలు పొందిన తర్వాత మేలు చేసిన మనిషే జ్ఞాపకానికి రాడు. కనబడుతున్న మనిషికే నువ్వు కృతజ్ఞత చూపకపోతే కనబడని దేవునికేమి నువ్వు కృతజ్ఞత చూపుతావు అన్నదే ప్రశ్న. మళ్ళీ చెప్పనా? కనబడుతున్న మనిషికే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే కనబడని దేవునికేమి నువ్వు కృతజ్ఞత చూపిస్తావు అన్నది ప్రశ్న. యేసయ్య నోట కృతజ్ఞత మాట. మనిషికి కృతజ్ఞత చెప్తాడు, దేవునికి కృతజ్ఞత చెప్తాడు. ఈరోజు అలాంటి మాటలు నేర్చుకునేటువంటి మనం దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. సాటి మనిషికి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. అలా కృతజ్ఞతలు చెల్లించడం మనకు చేతనగునా? మన నోట కృతజ్ఞత వచనమే వస్తుందా? వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చాయి చెప్పండి? మొదటి మాట ఏంటి? దీనత్వ మాట. రెండో మాట ఏంటి? ఇంత పవిత్రమైన మాటలు. మూడో మాటలు ఏంటి? ఇప్పుడు చెప్పండి, మాట్లాడడం వచ్చా మనకి? రాలేదు, రాదు, ఇలాంటి మాటలు రావు. సరే, నాలుగో మాటలు చెప్తాను వినండి, టైం అవుతుంది కాబట్టి. నాలుగో రకమైన మాటలు ఏంటనంటే, అమ్మ వినండి, యేసయ్య నోట వచ్చిన నాలుగో రకమైన మాటలు చెప్తాను మీకు. ఆయన నోట వచ్చిన నాలుగో రకమైన మాటలు అభినందన మాటలు. ఏంటమ్మా? వర్డ్స్ ఆఫ్ ఎప్రిషియేషన్. అభినందించడం ఆయన బాగా వచ్చు. చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, మీ కొరకే చదువుతున్నాను. యోహాను సువార్త ముందు చూడండి, తర్వాత ఇంకోటి చూపిస్తా. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఈ మంచి మాట ఇలా రాసి ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 47వ వచనం చదవండి. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో, ఒకరు చదివినప్పుడు మిగిలిన లాగిపోవాలా? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఇది నతనయేలును గూర్చి ప్రభు పలికిన అభినందన మాట. ఇతనిలో ఏ కపటము లేదు అని అభినందిస్తున్నాడు. ఒకరిలో ఏదైనా మంచి ఉందనుకోండి, ఆ మంచిని చూసి అభినందించడం రావాలి. అప్పుడు అభినందన మాటలు నోట్లోంచి వస్తాయి. ఇంకో విషయం చూపిస్తాను రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువుతారా ఈ మాట? 17 వచనం. మత్తయి 16:17 ఏం రాస్తుందో చెప్పండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. ఓ సీమోను బర్యోనా అంటే యోనా కొడుకువైన ఓ సీమోను, నీవు ధన్యుడవయ్యా, నా తండ్రి ప్రత్యక్షత పొందిన వాడవు అని అభినందించాడు. ఏంటమ్మా ఇది? అభినందన మాట. ఒకరిలో ఒక యోగ్యత కనబడింది అనుకోండి, అభినందించడం చేత కావాలి. ఆలకిస్తున్నారు ఈ మాట. యేసు ప్రభు వారు ఒక మనిషిలో ఏవైనా యోగ్యమైనవి కనబడితే అభినందించాడు ఆయన. అలాగే చెప్తాను వినండి. ఒక శతాధిపతి రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. ఆయన ఎలాగ యేసు అభినందించాడో చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 8వ వచనం. లూకాసు వార్త 7:8 చదవండి. 9వ వచనం చదవండి, సరిపోద్ది. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో ఎవరిలోనూ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఒక రోమీయుడు, అన్యుడు, శతాధిపతి, అతని లోపల ఉన్న విశ్వాసము చూచేమంటున్నాడు, ఇశ్రాయేల్లో ఎవరిలో కూడా ఇంత విశ్వాసం చూడలేదు అని అభినందిస్తున్నాడు. చూసారా? నతనయేలు కపటము లేని వాడట, సీమోను పేతురు దైవ ప్రత్యక్షత పొందిన వాడట, ఈ అన్యుడైన శతాధిపతి గొప్ప విశ్వాసం గలవాడట. అలాగనే బైబిల్లో ఒక అమ్మ, ఆవిడ కనాను స్త్రీ, ఆమెను ప్రభు మెచ్చుకున్నాడు. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది,
నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె ఏమి పొందెను? స్వస్థత పొందెను. చూసారా, ఆమె విశ్వాసం గొప్పదని పొగుడుతున్నాడు. ఇది అభినందన మాట. ఒక కనాను స్త్రీ అన్యరాలు ఆమెను అభినందిస్తున్నాడు. ఒక రోమీయుడు శతాధిపతి అన్యుడు ఆయన్ని అభినందిస్తున్నాడు. సీమోను పేతురును అభినందించాడు. నతనయేలును అభినందించాడు. ఒక వ్యక్తిలో ఒక యోగ్యత కనబడినప్పుడు అభినందించడం అది మనకు చేత కావాలి. అప్పుడు మన నోట్లోంచి అభినందన మాటలు వస్తాయి. ఎక్కడైతే అభినందన మాటలు వస్తాయో అక్కడ ప్రియులారా అనురాగం పెరుగుద్ది. అనురాగం ఎక్కడ పెరిగిందో ఏమండి, అన్యోన్యత పెరుగుద్ది. అన్యోన్యత ఎప్పుడైతే పెరిగిందో అనుబంధాలు పెరిగిపోతాయి. సంబంధాలు అంత పటిష్టంగా ఈ రోజున ఇళ్లల్లో కానీ సంఘాల్లో ఎందుకు లేవంటే ఒకడొకడు అభినందించుకోవడం చేత కాదండి. ఉదాహరణకు భర్త చాలా కష్టపడుతున్నాడు. ఎప్పుడైనా భార్యమైన నీవు ఏమండి సావధానంగా తన కూర్చున్నప్పుడు, ఏమండి మీ ఒక్కల కష్టం ఇంటిళ్ళ పాది తింటున్నామండి, నా కొరకు పిల్లల కొరకు మీరు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు భలే బాధేస్తుందండి, కానీ నేను ఇది ఇంట్లో కష్టపడగలను, నేను బయటకు వచ్చి కష్టపడలేను కదా, మీరు కష్టపడుతున్న తీరుకు మేము ఎప్పుడు రుణపడి ఉన్న వాళ్ళమే అని చెప్పి నీ నోటితో నీ భర్తని ఎప్పుడైనా అభినందించడం చేతనైందమ్మా నీకు? ఆడు కష్టం తింటావు కానీ నోటితో నీ పెనిమిటిని అభినందించడం నీ చేతకాల. మగాళ్ళ కూడా చెప్పాలి ఒక మాట. ఆవిడ రుచికరంగా వండితే ఈవిడ పూటకు ఒక 6 ముద్దలు ఎగరేసి, వింటున్నారు లేదా, పొట్టలోనికి పూటకు ఒక 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేసి ఇలాగ పెంచుకుంటాం. ఇలా పెంచుకున్న వాళ్ళకి ఇది ఎట్టక్కర్లా, దీని మీద బైబిల్ ఎట్టుకుంటా ఇలా పడుతుంది. పోడియం అంత పెరిగింది ఒక్కొక్కటి తొంభ కడుపులు వేసుకొని, తొంభలాగా కడుపులంతా పెంచుకున్నావు. ఆమె బాగా వండుతుంది, బాగా తింటున్నావు, తిను తప్పేం కాదు, ఒళ్ళు పెంచుకో తప్పేం కాదు, ఆరోగ్యంగా ఉండు తప్పు కాదు. ఎప్పుడైనా ఒకసారి అమ్మాయి ఎప్పుడు నువ్వు చాలా బాగా వండుతావు, ఈరోజు మరికొంచెం బాగా వండావు, భలే రుచిగా ఉందని ఒక 6 ముద్దలు ఎక్కువ తిన్నాను, నీలాంటి భార్య నాకు దొరకడం భాగ్యం అని ఈ మొఖాలకు ఎప్పుడైనా మెచ్చుకోవడం వచ్చా? ఈ మగాళ్ళకున్న మాయిదారు రోగం ఏంటనంటే, అమ్మో ఆడదాన్ని అభినందిస్తే నెత్తికిపోద్దండి అని భయం వీళ్ళకి. ఆడదాన్ని అభినందిస్తే నెత్తికిపోద్దని భయం వీళ్ళకి. మరి మీకు అన్యోన్యత ఎలా వస్తుంది? మీ మధ్య అనురాగాలు ఎట్లా పెరుగుతాయి? మీ మధ్య అనుబంధం ఎలా పెరుగుద్ది అభినందించుకోవడం రాకపోతే? ప్రభువైన యేసుక్రీస్తు ఎంత బాగా అభినందిస్తాడో ఇంకా మీరు ప్రకటన గ్రంథం చదవండి. నీ క్రియలను నీ నెరుగుదను, నీకున్న శక్తి కొంచెమైనా కానీ నువ్వు నా కొరకు భలేగున్నావే అని ఏం అభినందిస్తాడండి ప్రభు. ఆయన నోట వచ్చిన మాట అభినందన మాటలు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఒకరితొకరు మాట్లాడుకుంటున్నప్పుడు దీనత్వ మాటలు మాట్లాడామా? గ్రంథములో లిఖితమవుతున్నాయి. పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నామా? గ్రంథములో లిఖితమవుతున్నాయి. కృతజ్ఞత మాటలు మాట్లాడుతున్నామా? గ్రంథములో లిఖితమవుతున్నాయి. అమ్మ వింటున్నారా? అభినందన మాటలు మాట్లాడుతున్నామా? గ్రంథములో లిఖితమవుతున్నాయి. అసలు గ్రంథములో దేవుడు ఏదైనా రాసుకోవడానికి ఇలాంటి మాటలు ఏమైనా పలకడం మనకు వచ్చిందా? చెప్పండి. సరే, చివరి మాట చెప్తాను. మాటల విషయంలో చివరి మాట ఏంటనంటే, యేసయ్య నోట వచ్చిన మాటల్లో ఏమండి గద్దింపు మాటలు కూడా ఉన్నాయి. వర్డ్స్ ఆఫ్ రిబ్యూక్, గద్దించి మాట్లాడాడు ప్రభు. ఇప్పుడే పేతురుని అభినందించాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదవండి. ఇలా రాసి ఉంది. ఆ మాట మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట దయచేసి మీరు చూడండి. 22వ వచనం చూడండి. పేతురు యేసు చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసారా, ఆయన నోట వచ్చిన మాటలు గద్దించే మాటలు. మీకు విషయం చెప్పను, ఎవడైతే ప్రేమిస్తాడో వాడు గద్దిస్తాడు. ఎవడైతే ప్రేమిస్తాడో వాడు నిజంగా గద్దిస్తాడు. ప్రేమించే తండ్రి తన పిల్లాడిని గద్దిస్తాడు. ప్రేమించే తల్లి తన పిల్లను గద్దిస్తుంది.
నేను నాకు ప్రేమ ఎక్కువ అండి, నేను గద్దించనండి అంటే నీ పిల్లాడు పాడవుతాడు, నువ్వు పాడైపోతావు. దేవుడే చెప్పాడు, నేను తండ్రి లాంటి మనసుతో నేను ప్రేమిస్తున్నాను గనక మిమ్మల్ని గద్దిస్తున్నాను అన్నాడు. చదవండి ప్రకటన 3:19 ఏముందో. ప్రకటన 3:19 ఏమి రాసిందో చెప్పండి. స్పీడ్గా ఉండాలి మీరంతా. ఇటమ్మా ఒకరు చదివితే మిగిలిన లాగిపోండా. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. చాలు, ప్రేమించే వారిని గద్దిస్తాడు ఈయన. ఈ రోజున మన కుటుంబ సభ్యులను, ఈ రోజున మన సంఘ సభ్యులను నిజంగా మనం ప్రేమించే వారమైతే మన నోట్లోంచి గద్దించే మాటలు కూడా రావాలి. అప్పుడు తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నామని గద్దించకపోతే వాడు తప్పు నుంచి ఎలా బయటకు వస్తాడు? కొంతమంది గద్దించరు. నేను ఒక తండ్రిని చూపిస్తాను. అతను గద్దించకపోవడం వల్ల వచ్చిన తిప్పలేంటో చూపిస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథానికి రండి, మొదటి అధ్యాయం చూడండి. రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది. 6వ వచనం చూస్తారా? అతని తండ్రి, నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతను నొప్పి కలుగ చెయ్యలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అబ్షాలోము తరువాత పుట్టినటువంటి అదోనియా అనేవాడు చూడడానికి వాళ్ళు చాలా సౌందర్యంగా ఉన్నాడట. వాడేమో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పని మొదలెట్టాడు. దావీదు తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యేది దేవుని చిత్తములో సొలొమోను. కానీ అదోని అనుకుంటున్నాడు నేను రాజునవుతాను అనుకుంటున్నాడు, మనుషుల్ని పోగేసుకుంటున్నాడు. ఆ మాట దావీదు చెవికి వినబడింది. నువ్వు చెప్పాలి కదా, ఒరేయ్ నువ్వేంట్రా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు? దేవుడు ముందుగానే చెప్పాడు రా బిడ్డ, నా తరువాత రాజు అవ్వవలసింది నీ అన్నయ్యను సొలొమోను రా, నువ్వు రాజు అవ్వకూడదు అని చెప్పొచ్చుగా. గద్దించే మనసు లేదు. అందంగా ఉన్నాడని గద్దించలేదట. కొంతమంది కూతుర్ని బాగా ముద్దించి అది చెత్త వేషాలు వేసినా కూడా గద్దించదు ఒక్కొక్క అమ్మ, ముదనష్టపమ్మ. అది పాడైపోతుంది. ఏమండి, పిచ్చి వేషాలు వేస్తుంది, చెడ్డ పేరు తెస్తుంది. అప్పుడు ఏడుస్తుందండి తల్లి, నా కూతురే నా కూతుర, నా పరువు తీసావే నా కూతుర, ఎవరికి చెప్పుకోనే నా కూతుర, ఏమని ఏడవనే నా కూతుర అని జుత్తు పీక్కోవడం, గుంది బాదుకోవడం. ఏం గద్దించవలసి వచ్చినప్పుడు గద్దించలేదే, ఇప్పుడు గుండు బాదుకొని ఏడుస్తావా? తండ్రులు కూడా అంతే. గద్దించవలసిన వయసు వచ్చినప్పుడు పిల్లలు గద్దించరండి, వాడి గాలికి వదిలేస్తారు, ఆడి గాలికి పుట్టినట్టు. చాలా మంది తండ్రులు అంతే. ఏమండి, ఆడి గాలికి పుట్టినట్టు గాలికి వదిలేస్తారు. గాలోడా నీ కొడుకు? నీ రక్తం పంచుకొని పుట్టలేదా వాడు? నీ కుటుంబంలో వ్యక్తి కాడా వాడు? వాడు తప్పు చేస్తుంటే గద్దించమే, ఇది తప్పని చెప్పమే. గద్దిస్తే బాధపడిపోతాడండి నా కొడుకు, అందుకని భుజం వేసుకుని ఊరేగుతాడంట ఈ తండ్రి. ఇక ఆడు చెడిపోయినప్పుడు ఉంటుందండి బాధ. ఏమండి, ఆ ఏడుపు ఇంతంత కాదండి. మీకు ఆ విషయం చెప్పనా? పిల్లల్ని గద్దించక పిల్లలు కోల్పోయిన కొంతమంది తండ్రుల జీవితాలు వింటున్నప్పుడు భలే బాధ అనిపిస్తూ ఉంటుంది. అజరుద్దీన్ తెలుసా? ఎవరి తమ్ముళ్ళు చెప్పండి. అజరుద్దీన్ అంటే ఎవరు తెలీదా మీకు? ఏంటంటే మంచి క్రికెట్ ప్లేయర్ కదా. అజారుద్దీన్ కొడుకు చేసిన పని అజారుద్దీన్ చెప్పలేకపోతే వాడు కోరుకున్నటువంటి దెబ్బ టైర్ బండి కొనుక్కొని తిరిగి అజారుద్దీన్ కొడుకు దెబ్బ టైర్ బండితో చచ్చాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసా? పేరు విన్నారా మీరు? అతను ఎమ్మెల్యే. అతని కొడుకు పని అంతే. అంతెందుకు, మీ నెల్లూరు నారాయణ గారి కొడుకు హైదరాబాద్లో ఏమయ్యాడో తెలియని విషయం కాదుగా మీకు. పిల్లలు ఏమండి, వాళ్ళు గద్దించవలసి వచ్చినప్పుడు గద్దించి మనం సరిచేయకపోతే వాళ్ళు మన గుండె నొప్పి కలిగించినప్పుడు మనం కూర్చొని ఏడవలసి వస్తుంది. తల్లిదండ్రులైన వారికి, సేవకులైన వారికి, పెద్దలైన వారికి అభినందించే మాటలతో పాటు గద్దించే మాటలు మాట్లాడడం కూడా యేసేకు ఆ మాటలు వచ్చాయి. ఈ రోజున నేను మీకు 5 మాటలు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు యొక్క మాటలట, శిష్యునికి తగిన మాటలు ఆయన మాట్లాడేవాడు. ఆయన మాటల చేత ఏమంటే అలసిపోయిన వారికి ఊరట కలిగింది.
అతని మాటలు అనేకమైన జీవితాలు కట్టాయి. ఎలాంటి మాటలు పలికేవాడంటే ఆయన దీనత్వపు మాటలు, పవిత్రమైన మాటలు, కృతజ్ఞత మాటలు, అభినందన మాటలు, గద్దింపు మాటలు. ఇక్కడ కూర్చున్న మనకి ఇలా మాట్లాడడం వచ్చా? మీరు ఎంతమందికి మాట్లాడడం వచ్చు అంటే ఇద్దరు ముగ్గురు తెలియకే చెయ్యెత్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వారు కూడా అనుకుంటారు, ఇంత మంచిగా మాట్లాడడం మాకెక్కడొచ్చింది? దీనత్వ మాటలు రాలేదు, పవిత్రమైన మాటలు రాలేదు, కృతజ్ఞత మాటలు రాలేదు, అభినందన మాటలు రాలేదు, గద్దించే మాటలు రాలేదు. కానీ ప్రియులారా, వింటున్నారా? భూమి మీద మీకు మంచి రోజులు రావాలి అనుకుంటే మాటలే దానికి తాళపచ్చేవండి. నేను చెప్పలా, పేతురు చెప్పాడు. రాయిసి చూపిస్తాను రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ భూమి మీద మీకు మంచి రోజులు రావాలనంటే చూడండి ఏమన్నాడు, చదువుతాను 10వ వచనం. 1 పేతురు 3:10 అంటే ఏమన్నాడు? జీవమును ప్రేమించి, నేను చదువుతాను, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. భూమి మీద నీకు మంచి రోజులు కావాలి అనుకుంటే మీ మాటలు జాగ్రత్త అన్నాడు పేతురు. ఇదే మాట పౌలు ఆయన రాస్తున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఏమన్నాడు? ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యండి. మాటలు జాగ్రత్త. మీ మాటలు ఎల్లప్పుడూ ప్రత్యుత్తరం ఇచ్చినట్లుండాలి. మీ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. మీ మాటలు ఎప్పుడు కృపతో కలిసిపోయి ఉండాలి. వస్తాయి ఇలాంటి మాటలు. దేవుడు అంటాడు, నా ఎడల భయభక్తులు కలిగిన నా పిల్లలు వారు ఒకరితొకరు మాట్లాడుకొనిచుండగా నేను చెవియొగ్గి ఆలకిస్తాను, నా సముఖమందున గ్రంథంలో వాటిని రాసుకుంటాను. ఇక్కడ కూర్చున్న మనం ఈ మందిరంలో ఏ మాటలు దేవుని గ్రంథంలో ఎప్పటికే నా గురించి రాయబడి ఉంటాయి? దీనత్వం మాటలు ఎన్ని పలుకుంటాను, పవిత్రమైన మాటలు ఎన్ని పలుకుంటాను, కృతజ్ఞత మాటలు ఎన్ని పలుకుంటాను, అభినందన మాటలు ఎన్ని పలుకుంటాను, గద్దించవలసిన మాటలు ఎన్ని పలుకుంటాను. అసలు మాట్లాడడం నాకు చేతనయ్యిందా? హృదయం మంచిదనంతో నిండి ఉంటే నా నోట్లోంచి మంచి మాటలు రావాలి కదా. అసలు ఆ హృదయంలో నిండింది ఏంటి? క్రీస్తుతో నిండిందా నా హృదయం? క్రీస్తు వాక్యం సువార్తతో నిండిందా లేదా నా హృదయం? నా నోట్లోంచి మంచి మాటలు రావడం లేదేంటి? నేను ముందుగానే చెప్పాను, మాటలు బాగోలేకపోయినా సంసారాలు సరిగా ఉండవు. ఈ రోజున అన్నిటికంటే ప్రధాన సమస్య ఏంటో తెలుసా? మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే మనం అనేకమైన అనర్థాలు తెచ్చుకుంటున్నాం. అందుకనే సొలొమోను అన్నాడు, మాట్లాడినప్పుడు భలే నిదానించి మాట్లాడుతుండాలట. ఈ వచనం చూసేసిన తర్వాత క్రియల్లోనికి వెళ్దాం. సామెతల గ్రంథానికి రండి, ఒకసారి చూపిస్తాను. సామెతల గ్రంథానికి రండి, మీకు చూపిస్తాను ఒక మంచి మాట. సామెతల గ్రంథం మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. ఎలా మాట్లాడాలట? అమ్మా వింటున్నారా? చూడండి ఒక్కసారి 18వ అధ్యాయం 13వ వచనం ఏమి రాసిందో. సామెతల 18:13. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను ఏం చేస్తాడట? బయలుపరచు. జాగ్రత్తగా విని తర్వాత మాట్లాడాలి. జాగ్రత్తగా విని తర్వాత మాట్లాడాలి. నీ మాటలు సంబంధాలు కడతాయి. నీ మాటల వలన నీ సంసారం చక్కబడుద్ది. మన మాటల వల్ల మన సంఘములో ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది. నీ మాటలు సరిగా లేకపోతే సంఘములో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. నీ సంసారంలో సరైన సంబంధ బాంధవ్యాలు కనబడవు. కనుక నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నది ఏంటనంటే, నీ మాటల విషయం ఒకసారి పరీక్షించుకుంటావా? దేవుడు చెవియొగ్గి ఆలకిస్తే ఆయన సముఖమందున్న గ్రంథంలో నీ మాటల వ్యవహారం అంతా ఆయన రాసి ఉంటే మంచి మాటలు రాయడానికి ఏ మాటలు మిగిలాయి అన్నదే ఒక ప్రశ్న. అమ్మ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మాటల సంగతి నేను ఇక్కడితో ముగిస్తున్నాను.